హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అన్నమాట. పొద్దున్న ఇవాళ అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. అక్షయ తృతీయ చాలా బాగా చేసుకుంటారు కదండి. అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా అభిషేకాలు, అర్చనలు ఇలా పూజ చేసుకుంటాం కదండి. లక్ష్మీదేవి అంటే మనకి చాలా ఇష్టం కదా. మణి ఇస్తుంది కాబట్టి అమ్మవారు చాలా అంటే చాలా ఇష్టం అండి. మన లేడీస్కి అందరికి కూడాను చాలా ఇష్టం అన్నమాట. అందుట్లో ఇవాళ గోల్డ్ కొనుక్కుంటారంట కదండి. గోల్డ్ కొనుక్కుంటే ఎప్పటికీ మనకి మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఎక్కువగా గోల్డ్ అనేది వృద్ధి అయ్యిద్ది అన్నట్టుగా చెప్తారు కదండి మనకి పెద్దలు. అలాగా అక్షయంగా ఉంటుందంట. మనం ఈరోజు ఎలాంటి ఏ పని చేసినా కూడా మంచి పని చేస్తే ఏ పని చేసినా కూడా అక్షయంగా ఉంటుందంటండి. చాలా బాగా అభివృద్ధి అయ్యిద్దంట. అలాగని చెప్పేసి ఈరోజు తులసి మొక్క నాటుకుంటే అమ్మవారు చక్కగా అనుగ్రహిస్తారంట. మన ఇంట్లో ఎప్పటికీ అలా ఉండిపోతారంటండి. ఇలా చక్కగా తులసి మొక్కను తీసుకొచ్చేసి నేను గురువారం రోజు నైటే తీసుకొచ్చుకున్నానండి. తీసుకొచ్చేసి ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి నైట్ తీసుకొచ్చుకొని పెట్టుకొని తులసి అమ్మవారిని ఇలా స్థాపించుకున్నానండి. మా కుండీలో ఇలాగనమాట. ఫస్ట్ ఆవు పిడకలు పెట్టానండి. ఆవు పిడకలు వేస్తేనంట బాగా వచ్చిద్దంట మొక్క. చూద్దాము. ఇప్పటి వరకు ఏం వేయలేదండి. నేను ఓన్లీ మట్టి పోసి నాటేదాన్ని. ఆవు పిడకలు వేస్తే చూపించుతున్నాను కదా, యూట్యూబ్లో చూసేసి వేస్తున్నాను అనమాట. ఆవు పిడకలు ఒక 2-3 కొనుక్కొచ్చేసి అవి తుంచి ముక్కలుగా దాంట్లో వేసిన తర్వాత ఈ తులసి మొక్క నాటేనండి. ఏంటంటే అమ్మవారి చెట్టు కదా, మనం ఎలాంటి మందులు అలాంటివి ఏమి వేయం కదండి. అందుకనేసి ఇలా ఆవు పిడకలు వేసుకుంటే బలం అంట అని చెప్పేసి ఇవాళ అమ్మవారిని తెలుసుకొని, అమ్మ ఎప్పటికీ మమ్మల్ని చల్లగా చూడమ్మా, మా ఇల్లుని మమ్మల్ని అందరిని చల్లగా పిల్లలని అందరిని చల్లగా చూసి ఆశీర్వదించమ్మా అని అమ్మవారిని తులసి అమ్మవారిని దండం పెట్టుకున్నానండి. ఇలాగా మంచి రావు కాలం లేకుండా చూసి నాటుకోవాలండి. ఇలాగనమాట. తర్వాత గడపలకి ఈరోజు చేసానండి. గడపల శుభ్రంగా కడుక్కొని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితోటి ముగ్గులు పెట్టుకొని ఇలా పువ్వులు పెట్టేసి అలంకరించానండి. ఇవాళ ఎలాగైనా మంచి రోజు కదా అని చెప్పేసి ఈరోజే చక్కగా గడపలన్నీ తుడిసేసి చక్కగా నీట్గా పెట్టుకున్నానండి. మామిడాకులు పెట్టాడు మా అబ్బాయి. తర్వాత మనీ ప్లాంట్ చెట్టు కండి మా పిల్లల్ని మనీ ప్లాంట్ చెట్టు దగ్గర కూడా ఇట్లా మూలకి పెట్టమంటే వాళ్ళు చక్కగా బొట్లు పెట్టారండి పసుపు రాసి. పిల్లలు కదా, అలాగనమాట. తర్వాత ఈశాన్య మూల రాగి చెంబులో నీళ్లు పోసి 3 పువ్వులు పెట్టేసి లోపల కొంచెం పచ్చకర్పూరం 1 రూపాయి కాయన వేసి పెడితే చాలా చాలా మంచిదంటండి. ఇలాగనమాట. పీట నీటికి కడుక్కొని ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకొని ఇలా ఈశాన్య మూల రాగి పాత్రతో నీళ్ళు పెట్టాను అనమాట. ఇలాగా అమ్మవారిని చక్కగా ఆహ్వానించినట్టు అనమాట. ఇలా నీట్గా పెట్టుకోవాలండి. సో మన చుట్టుపక్కల మన ఇంటికి నీట్గా పెట్టుకుంటే శుభ్రంగా ఉంటే దేవుళ్ళు అనుగ్రహం ఉంటుందంటండి. ఎప్పుడైనా ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలండి. మనకు కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఏ పురుగు పుట్ట బల్లులు అలాంటివి ఏం రాకుండా ఉంటుంది. ఇదిగో చూడండి, తులసి అమ్మవారి ముందు కూడా పద్మదళం ముగ్గు పెట్టుకున్నానండి. అసలు పద్మదళం ముగ్గు అంటే చాలా చాలా ఇష్టం అంట అమ్మవారికి. తులసి అమ్మవారి ముందు కానీ బయట కానీ మన దేవుడి రూమ్లో కానీ ఇలా ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదంట. తర్వాత మేమైతే ఈ గడ్డి పువ్వులు అంటామండి. మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఒక 4-5 కలర్స్ తీసుకొచ్చి ఇచ్చింది. అన్నీ ఒక దాంట్లోనే నాటాను. కొంచెం ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి అన్నమాట. ఎండ తగిలితే బాగా పువ్వులు వస్తున్నాయండి. ఆ తర్వాత ఇవాళ అక్షయ తృతీయ కదండి. మనం ఏదైనా సరే దానం ఇస్తే చాలా మంచిదంటండి. ఆవులకి ఏదన్నా పదార్థం పెట్టినా కూడా అరటిపండ్లు ఆకుకూరలు ఏదన్నా మనకు తగినంత మనకి ఉన్న దాంట్లోనే తీసుకెళ్ళి గోవులకు కానీ వృద్ధులకు కానీ కొంచెం పేదవాళ్ళకి కానీ ఏదన్నా మనకి కలిగింది పెట్టొస్తేనంటండి దినదినాభివృద్ధి చెందుతామంట. అలాగని చెప్పేసి
మాకు గోశాల దగ్గరలో ఉంది కదండి, ఇప్పుడు నేను చూపించుతూ ఉంటాను, నా వీడియోలు చూసే వాళ్ళకే తెలిసిద్దన్నమాట. గోశాల దగ్గరలో ఉంది. అక్కడికి ఒక 2 కిలోలు బియ్యము కడిగి పెట్టేసానండి, పరమాన్నం చేసుకెళ్ళి గోమాతలో పెట్టొద్దామని. ఇలాగనమాట పాలు నీళ్లు కలిపి పోసి అవి తెరిలేటప్పుడు 2 కిలోల బియ్యం నీట్గా ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగేసేసి అన్నం ఉడికిచ్చానండి. ఒక పక్కేమో బెల్లం కరగబెట్టాను అనమాట. 2 కిలోలకి 1.5 కిలో బెల్లం వేసానండి. 1.5 కిలో బెల్లం వేసి చక్కగా అది కరిగిన తర్వాత దీంట్లో పోసానమాట. బెల్లము ఊరికాడ నుంచి తీసుకొచ్చాను కదండి, బెల్లం మంచి బెల్లము, కలర్ రాదు కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట. అది కలర్ వేసిన బెల్లం కాదండి, మామూలు బెల్లం అన్నమాట. ఇలాగ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అంతా పరమాన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఉడికింది రైస్ అంతాను. 2 కిలోలు బియ్యము, 1.5 కిలో బెల్లం అండి. 2 కిలోలు పట్టిదిలే కానీ ఆవులు తింటాయి కదండి, ఎక్కువ తీపి పెట్టకూడదని చెప్పేసి కొంచెం తగ్గించాను అనమాట. ఇదో చూడండి, చక్కగా కలిపేసేసి ఇలాగనమాట. కొంచెం నీరుగా ఉంది కాబట్టి కలిసి మనకి ఆరిపోయేసరికి గట్టిపడిద్దండి బాగా. ఇలాగా చెయ్యి కూడా కాలుతుందండి. పొయ్యేమో నాకంటే హైట్ ఉందన్నమాట, ఆ డేష పెద్ద డేష కదా, నాకంటే హైట్ ఉంది. కానీ మనం ఈరోజు అక్షయ తృతీయ రోజు ఎలాంటి పని చేసినా, మంచి పని ఏది చేసినా కూడా చాలా అక్షయంగా ఉంటుందంట. మనం గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటారు కదండి, గోల్డ్ కొనుక్కున్నా, ఏది చేసినా కూడా, కొత్త బట్టలు కొనుక్కున్నా, వెండి కొనుక్కున్నా, ధాన్యం ఇంటికి తీసుకొచ్చుకున్నా, ఏదైనా చాలా చాలా మంచిదంటండి. తర్వాత ఒక 10 యాలక్కాయలు అలా తీసుకొని పొడి కొట్టేసేసి మిక్సీలో ఇలా పైన వేసానండి. మంచి స్వీట్కి యాలకులు పొడి చాలా టేస్ట్ వచ్చింది అనమాట. తర్వాత నెయ్యి వేసుకుంటేనండి కొంచెం బాగుంటుంది అన్నమాట టేస్ట్, తినడానికి కూడా. ఆవులు కదండి, నెయ్యి వేస్తే కూడా చాలా మంచిది అన్నమాట. నెయ్యి వేస్తేనే అది నైవేద్యం కింద చెల్లిద్దంటండి, అందుకని నేను లాస్ట్లో నెయ్యి వేస్తాను అనమాట. ఇలాగా తీసుకెళ్ళేసి గోసేవలో పెట్టొచ్చామండి. మా ఫ్యామిలీ మొత్తం, నేను మా అబ్బాయి అందరం వెళ్ళేసి, మా అమ్ములు అంటే కుక్కపిల్లండి, అందరం వెళ్ళేసి పెట్టించాను. ఆ పెట్టిన వీడియో అదంతా రేపు చూపించుతానండి. మా ఇంట్లో పూజా విధానం అంతా చాలా బాగుంటుంది. రేపు చూద్దురులేండి. ఇవాళకి ఇదే వీడియో అండి, ఓకేనా. ఇలా ఏర్పాట్లు చేసుకున్నాను అనమాట. అక్షయ తృతీయ రోజు నా ఏర్పాట్లు ఇలా చేసుకున్నాను. వెళ్ళేసి ఆవులందరికీ ఇది పరమాన్నం పెట్టేసేసి వచ్చామండి. అదంతా రేపటి వీడియోలో పెడతానండి, మంచి చూద్దురు. కానీ ఏమండి, మనం గోమాతల గారి దగ్గరికి వెళ్ళి చూసినా, ఇలాంటి చూసినా కూడా అదొక పుణ్యం అన్నమాట. ఓకేనా, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. ఇలా రెడీ అయ్యాయి అనమాట. ఇలా రెడీ అయ్యి వెళ్ళి